చేతులు ఎత్తేసారా? ఎంపీ టికెట్లపై కేసీఆర్ మౌనం నేటికి కసరత్తు చేయని కాక ముందే ఓటమిని ఒప్పుకుంటుండా లేక బీజేపీ పొత్తు కోసం వెంపర్లాట గులాబీ క్యాడర్లోనూ నిర్వేదం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ కాగా చేతులు ఎత్తేసిండా అంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఓవైపు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలు, ఎంపీ అభ్యర్థుల జాబితా తదితర అంశాలపై బిజీ అయిపోయాయి. కానీ కేసీఆర్ కాకాలో మాత్రం ఉలుకు పలుకు లేకుండా పోయింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యం వహించి సర్వనాశనం చేసిన పాపం ఊరికే పోదు కాబోలు. కనీసం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు అనుకుంటుండో లేక బీజేపీతో పొత్తు కోసం ఎంపర్లాడుతుండో అని గులాబీ క్యాడర్లో నిర్వేదం మొదలైంది. వాస్తవంగా రాసిపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. అసలు కేసీఆర్ అనేటువంటి తాగి పంటుంది తప్ప ఒక్కటంటే ఒక్క కదలిక లేదు. ఎంపీ ఎన్నికల్లో ఎవరిని పెడదాము, ఏం చేద్దాము, సర్వేలు ఏంది అనేది సోయి లేకుండా ఈరోజు కార్యకర్తలు మొత్తంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చేతులు ఎత్తేసారా? ఎంపీ టికెట్లపై కేసీఆర్ మౌనం నేటికి కసరత్తు చేయని కాక ముందే ఓటమిని ఒప్పుకుంటుండా లేక బీజేపీ పొత్తు కోసం వెంపర్లాట గులాబీ క్యాడర్లోనూ నిర్వేదం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ కాగా చేతులు ఎత్తేసిండా అంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఓవైపు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలు, ఎంపీ అభ్యర్థుల జాబితా తదితర అంశాలపై బిజీ అయిపోయాయి. కానీ కేసీఆర్ కాకాలో మాత్రం ఉలుకు పలుకు లేకుండా పోయింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యం వహించి సర్వనాశనం చేసిన పాపం ఊరికే పోదు కాబోలు. కనీసం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు అనుకుంటుండో లేక బీజేపీతో పొత్తు కోసం ఎంపర్లాడుతుండో అని గులాబీ క్యాడర్లో నిర్వేదం మొదలైంది. వాస్తవంగా రాసిపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. అసలు కేసీఆర్ అనేటువంటి తాగి పంటుంది తప్ప ఒక్కటంటే ఒక్క కదలిక లేదు. ఎంపీ ఎన్నికల్లో ఎవరిని పెడదాము, ఏం చేద్దాము, సర్వేలు ఏంది అనేది సోయి లేకుండా ఈరోజు కార్యకర్తలు మొత్తంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.